చెప్పుకున్నాం నిన్న మనం వృద్ధి సంధి చెప్పుకున్నాం. ఆ, వృద్ధిలో వృద్ధిరాదైచ్. వృద్ధి అంటే ఆత్ ఐచ్ అంటే దీర్ఘ ఆకారము. ఐచ్ అంటే అయ్యవులు. వృద్ధి అని చెప్పుకున్నాం. అది ఎప్పుడు వస్తుంది అంటే వృద్ధి రేచి అంటే వృద్ధి ఏచిపరి. ఏచిపరి అంటే అవర్ణాద్ ఏచిపరి. అకారం కంటే పరంగా ఏచ్చులు ఉంటే వృద్ధి వస్తుంది అని చెప్పుకున్నాం. ఏచులు అంటే ఏవో అయ్యవులు. ఇంకా దాని ప్రకారంగా కృష్ణైకత్వం, గంగౌఘ, ఇంకోటి ఒకటి అవి చెప్తున్నాం కదా, దేవైశ్వర్యం. ఐశ్వర్యం. ఉమ్, అవి నాలుగు చెప్పుకున్నాం. కృష్ణౌత్కంఠ్యం. కృష్ణోత్కంఠ్యము. కృష్ణోత్కంఠ, కృష్ణౌత్కంఠ్యం. ఉత్కంఠ, కృష్ణోత్కంఠ. ఇవాళ అంటే వృద్ధి ఇది సామాన్య విధి. సామాన్య వృద్ధులు, విశేషమైన వృద్ధిగా కొన్ని విశేషమైన నియమాలు కలిగిన వృద్ధులు కూడా ఉంటాయి. అవి మనం ఇక్కడి నుంచి చెప్పుకోబోతున్నాం. చెప్పబోయే ముందు తత్సంబంధంగా మనం చెప్పుకుంటున్నాం ఏమిటంటే ఉమ్, ఉపసర్గల గురించి ప్రస్తావన వచ్చింది. ఉపసర్గలు, ఉపసర్గా క్రియాయోగే అని. ఉపసర్గలు 22 ఉపసర్గలు ఉన్నాయి. మనం పాఠం చెప్పుకునేటప్పుడు కూడా మామూలుగా సంస్కృత నేర్చుకున్నాం. పాఠంలో కూడా వీటిని కూడా చెప్తున్నాము. ప్రా పరా అపా సం నిస్ సం అను అవ నిస్ నిర్ దుస్ దుర్ వి ఆంగ్ ని అధి అభి అతి సు ఉత్ అభి ప్రతి పరి ఉప ఏతే ప్రాదయ. ఇవి ప్రాదులు. ఆ, ప్రాదులు రా అంటే మొదలైనవి. రా ప్రాతో మొదలైనవి. ప్రారంభమైనవి ప్రాదులు అని. అంటే కోడులలో ఈ విధానం కూడా పాటించాడు. ఏదైతే మొదటిది ఉందో దాన్ని పెట్టుకుని ఆదులు అనే పదం కూడా మనం వాడుతుంటాం. చాదులు అంటే చకారంతో అవ్యయాలు చాదులు అంటాడు. అంటే చకారంతో ప్రాడు అక్కడ. ఆ ఒక గ్రూపులో కూడా ఏదైతే మొదటి ఉంటుందో దాన్ని పెట్టుకొని ఆదులు అని పదం ప్రయోగిస్తుంటాడు. ప్రాదయ క్రియాయోగే ఉపసర్గ సంజ్ఞా స్యు. ఈ ప్రాదులు ఇవి ఉపసర్గకు క్రియను క్రియకు అనుబంధం చేసే సమయంలో అవి ఉపసర్గలుగా వాటికి చెప్పబడతాయని, వాటికి ఉపసర్గ సంజ్ఞ వస్తుంది. ఉపసర్గలు అనమాట. ఇవి ప్రాదులు అని లిస్ట్ ఇచ్చాము. ఈ లిస్టులో ఉన్నట్టు ప్రాదు ఉపసర్గతో కూడుకున్నప్పుడు, ధాతుతో కూడుకున్నప్పుడు, క్రియాయోగం క్రియ కలిగినప్పుడు, అంటే ధాతువుతో క్రియ అంటే ధాతువుతో యోగం యా. ఏర్పడిన నమస్కారం సార్. క్రియతో యోగం ఏర్పడినప్పుడు అంటే ఉతకృతం ప్రాణిని కంటే ప్రాచీనమైనటువంటి నిరుక్తి లాంటి వైదిక వ్యాకరణాలు అవి చెప్పేటప్పుడు ఈ ప్రాదులు కూడా ఒక పదంగా చెప్పబడ్డాయి. ఉతకృతం చాలాసార్లు చెప్పుకున్నాం. మనం ప్రాదులు అంటే మనం సారీ పదాలంటే సుప్తింగంధం పదం అన్నాం. సుబంతములు అంటే విభక్తి అంత విభక్తి ప్రత్యయాలు అంతమందు కలిగినటువంటివి. అది తింగంతములు అంటే తింగులు అంటే ధాతు ప్రత్యయాలు పరంగా ఉన్నట్టు అయినటువంటి అంతమంది ఉన్నటువంటి మాత్రమే పదాలు రెండు మాత్రమే చెప్పాడు వాణి మహర్షి. కానీ నిరుక్తకారుడు ఉపసర్గలు కూడా ఒక పదత్వం ఇచ్చాడు, అవ్యయాలు కూడా పదత్వం ఇచ్చాడు. ఆయన నిరుక్తకారుల దృష్ట్యా నాలుగు పదాలు, పదాలు అంటే నాలుగు విధాలుగా ఉపసర్గలు, శబ్దాలు ధాతువుతో పాటు ఉపసర్గలు అవ్యయాలు కూడా అని నిరుక్తంలో చెప్పబడుతుంది. అయితే కారణం ఏంటి అంటే వేదంలో ఉపసర్గలు విడిగా వాడబడ్డాయి. అంటే ధాతుతో కానీ సంస్కృత పాణిని మహర్షి వచ్చిన తర్వాత పాణిని ఏం చెప్పాడంటే ఉపసర్గ క్రియాయోగే అన్నాడు. ఉపసర్గలు క్రియతో యోగమై పడాలి, అంటే విడిగా వాడడానికి వీల్లేదు. అది ఖచ్చితంగా ధాతువుకు పూర్వమందు చెప్పబడి ఉండాలి, పరంగా కాదు. ధాతువుకు పైన ఉండాలి. భాషణం అంటే సంభాషణం, దాంతో అది కలిసి ఉండాలి. ఒక చోట భాషణ ఒక చోట చెప్పడానికి లేదు. ఇది సంస్కృతం అంటే దాని భాష అంటే ఆర్య అనుకుని ఇక్కడ పాణిని మహర్షి వాడేటప్పుడు రెండు రకాలుగా ప్రయోగించాడు. భాష అనే పదానికేమో తర్వాత వచ్చినటువంటి
పాణిని మహర్షి ద్వారా చెప్పబడేటువంటి వాటనికి భాష అని పేరు. వేదంలో ఉన్నాడు వైదికము, ఆర్షము లాంటి పదాలు చెప్పాడు. ఆర్షం అంటే ఆర్షం అంటే ఋషి సంబంధమైనటువంటి భాషను ఆర్షంగా వైదికంగా చెప్పుకుంటారు. అక్కడ ఆ ఆర్షంలో ఎక్కడైనా మనకు అది కూడా చదువుతుంటే కూడా మనం ఎక్కడ అంటే ఇప్పుడు అధి పదం చదువుతుంటాడు రావు మనకు నవక చమకాల్లో వాటిలో ఇట్లా ఉపనిషత్తుల్లో కూడా విడిగా పదాలు అంటే ఉపసర్గ ధాతుకు మధ్యలో వేరే వేరే పదాలు కూడా వస్తుంటాయి. విడిగా వాడేటువంటి విధానం ఉంది. ఇక్కడ ఆయన మాత్రమే ఉపసర్గ క్రియాయోగే అని సూత్రం చెప్పాడు. ఉపసర్గలు అనేటువంటివి ఈ 22 ఇవి క్రియకు యోగం అని. ఇంకొకటి ఏమిటంటే ఈ ఉపసర్గల్ని ఇట్లా నిర్ దుస్తు దుర్రు అని నిర్ 2 రకాలుగా దుస్తు దుర్రు అని 2 రకాలుగా అని చెప్పి మొత్తం 22 అయినాయి కదా. దాంట్లో నిరుక్తుల్లో నీరు లేదు, ఒకటే ఇది ఒకటే నిర్ అంతే. అంటే కానీ 20 వాళ్ళది యొక్క ప్రకారంగా. ఇది రెండింటిని మరి ప్రయోజనం అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. బహుశా దానికి ప్రయోజనాలు ఏమైనా వేరే ఉంటాయి. ఎందుకంటే మనం వ్యాకరణ అంత డీప్గా నేను పోయినటువంటి వాళ్ళని కాదు కనుక నీరు దుర్రు ఏమిటి డిఫరెంట్, నిస్సుకు నిరుకు డిఫరెంట్ ఏమిటి, దుస్సుకు నిరుకు డిఫరెంట్ ఏమిటి అదే స్పష్టంగా చెప్పలేదు. కానీ మొత్తానికి పాణిని మహర్షి చెప్పిన ప్రకారంగా 22 అనేటువంటి 2 రకాలుగా వచ్చాయి. మనకు ప్రాచీనమైనటువంటి వాటిలో నిస్సన్న నిర్రణ మన వాళ్ళ సకారం రుకారకారేఫ అవుతుంది మనకు. ఇప్పుడు నిర్దయ అన్న అక్కడ నిస్సుదయన నిరుపుదయ కూడా మనం చెప్పలేము. నిస్సైనా మళ్ళీ నిర్రయ అవుతుంది. నిస్సంగత్వములో నిస్సై ఉండొచ్చు కదా అక్కడ. నిస్సంగత్వము ఏదైనా కూడా అట్లా కాదు. నిస్సు ప్లేస్ దయాన్న నిర్దయాన్న అవుతుంది. నిస్సు ప్లేస్ నిర్రు ప్లేస్ సత్వమైన నిస్సత్వం అవుతుంది. సంధి ప్రకారంగా ఎటు చూసినా రేఫైనా సకారమైనా కూడా మనం అది హల్ సంధిలో చెప్పుకుంటాం. సకారం రేఫగా సకారం రేఫ అంత సకారంగా వచ్చిన సస్యరు సుత్వం రేపు ఉంది అట్లా కనుక కారణం మనం స్పష్టంగా నేను నా పరిమితమైన జ్ఞానంతో దాన్ని నేను విశ్లేషణ చెప్పలేను. కాకపోతే ఇక్కడ మాత్రం చెప్పేది ఏంటంటే నిస్సు నీరు దుస్సు దూరం అని రెండింటిని 4గా చెప్పడం చేత 22 అయినాయి. మిగతా నిరుక్తకారు అట్లాంటి వాటిలో 20 మాత్రమే చెప్పారు. అంటే వైదిక వ్యాకరణాన్ని విశేషంగా దాని ప్రకారంగా ఏమని చెప్పుకున్నాం, అది విడిగా ప్రయోగించడానికి అక్కడ అంగీకారమైనటువంటిది. కానీ వాణిని మాత్రం దీని ప్రకారం ఉండాలి అన్నాడు. క్రియలు అంటే ఏమిటి అంటే భువాదయో ధాతవ అని చెప్పాడు. భువాదయ ధాతువులు ఇక్కడ లిస్ట్ ఇవ్వలేదు. ధాతువుల లిస్టులో మొట్టమొదటి ధాతువు భూధాతు కనుక భూ ప్లస్ ఆది భువాది అనేది ఎణాదేశస్ అని మన వృత్తిలో భువాదయో ధాతవ అని చెప్పి సూత్రం చెప్పాడు. భూవాదయో ధాతవ అని భూవాదయ ధాతు సంజ్ఞాసు అని వృత్తిలో చెప్పారు. భూ వా అన్నప్పుడు ఎందుకు రాలేదు అంటే భూ ప్లస్ వా ఇంకో ధాతువు ఉంది అని అక్కడ చెప్తుంటారు. అంటే భూధాతువు వా ధాతువు మొదలైనవి ఇవన్నీ క్రియల్ని చెప్పేటువంటి. సంస్కృతంలో 2000కు పైగా ధాతువులు ఉన్నాయని చెప్తుంటారు. అవి ఆ ధాతువులు ఎంత మీకు విషయం తెలిసే విషయాలే. దాదాపు ఒక్కొక్కటి 10 రకాల లకారాలు, కర్మణ్యర్థకంలో 10, కర్తర్థకంలో 10, స్కందంతంలో 10, తర్వాత మనం లింగంతంలో నిజంతంలో రకరకాల ఒక్కొక్క ధాతువు యొక్క లకారాలే చాలా పోతుంటాయి. లకారాలన్నీ వస్తుంటాయి. మళ్ళీ ఇవి పోగా వాటికి స్వాంతాలు లేవంతాలు ఇవి తర్వాత ఇంకా అన్ని ప్రత్యయాలన్నీ కూడా ధాతువుల నుంచి ఆ ధాతువు ద్వారానే మొత్తం భాష అంతా తయారవుతుంది. మన శబ్దాలు తీసుకున్నా
మిగతా ఏది తీసుకున్నాగా అన్ని ధాతువు లేకుండా అసలు భాష లేదు. ధాతువు అంటే మనం ఏం చెప్పుకుంటాం అంటే ఒక ఆ, దాని పేరు ఏమిటంటే ముడి పదార్థం అనమాట. గనుల్లో తీసినటువంటి ముడి పదార్థం ఎట్లా అయితే ధాతువు అంటారు. బంగారం ఒక ధాతువు, ఇవన్నీ ధాతు గనుల్లోంచి వెళ్ళింది. దాన్ని మనం సంస్కరించి రకరకాలుగా మనం ప్రయోగం చేస్తాం కనుక ఈ ధాతులు దాన్ని తీసుకోబడ్డటువంటి ఈ క్రియాయోగంగా ప్లస్ అంటే సుబంతాలుగా తింగంతాలుగా అవుతున్నాయి మనం వాడడానికి. తింగంతాలుగా అయినా ధాతువులే, సుబంతాలైనా కూడా మళ్ళీ వాటిని తయారు చేసి మనం దాని ద్వారా సుబంతాలుగా చేస్తాం. ఇది వీటికి సుబంతాలైన తింగంతాలైన ధాతువు యొక్క పైన ఉపసర్గలు వాడబడాలి. ఇక వాడేది ఉపసర్గలు 22. ఇది ఇది ఉపసర్గలకు ధాతువుల గురించి చెప్పినటువంటి. దీని తర్వాత ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? అయితే ఈ ఉపసర్గలోని ఏం ప్రయోజనం వస్తున్నది? ఉపసర్గలు ఉంటే లేకుంటే అంటే ఉపసర్గల యొక్క ప్రయోజనం ఏమిటంటే ఉపసర్గేణ ధాత్వర్థో బలాదన్యత్ర నీయతే అని ఒక కారిక ఉంది. నియమం, ఒక నియమం. అంటే ఉపసర్గల వలన ధాతువు యొక్క అర్థము మారిపోతుంది. అది ఎట్లా అంటే ఎట్లా మారుతుంది చెప్పడం కష్టం. బలాద్ అన్యత్ర నీయతే, అది ఎటో తీసుకువెళ్తుందో తెలియదు. అంటే ఒకటి అనుకూలంగాను, లేకపోతే విశేషంగానే చెప్పవచ్చు. భాష, సంభాష. కొన్ని చోట్ల వ్యతిరేకార్థం వస్తుంది. గమనం, ఆగమనం అని అంటారు. నిర్గమనం కొన్ని చోట్ల. అట్లానే కొన్ని చోట్ల అసలు దానికి సంబంధం లేకుండా ఆహార, నీహార, పరిహార, ప్రహారవత్ అని అంటారు. ప్రీహరణే ధాతువునకు హరతి అంటే హరించుట. హరించుట అన్నప్పుడు దానికి అనేక అర్థాలు. హరించుట అంటే దొంగలించుట, హరించుట అంటే పట్టుకపోవడం, వందింపజేయడం లాంటిది కూడా ఉంది. ఇదే హరతీతి హరహ, హరితీతి హరి. హరిశబ్దముకు హరశబ్దానికి ప్రీహరణి ధాతువు ఒకటే ఉత్పత్తి, అంతే. హరతీతి హరహ, హరతీతి హరిహి. ప్రత్యయాలు మాత్రం కానీ అర్థం అంతే, హరించేవాడు. అంటే హరించడం అంటే పట్టుకు వెళ్ళాడు, దొంగించడం. హర అంటే దొంగ అని అర్థం కూడా ఉంది. మనోహరుడు అంటారు, మనస్సును దొంగలించిన వాడు. అయితే దీంట్లో ఉపసర్గల వల్ల అర్థం మారిపోతుంది. ఆహారం అన్నాడు, హ్రీహర నుంచి హారమైంది. మెడలో వేసుకునే హారం కూడా హారం అంటారు. ఆహారం, నీహారం, పరిహారం, ప్రహారం. ప్రహారం అంటే కొట్టుట. ఇట్లా ఆహారం, పరిహారం అనేటువంటి ఇవన్నీ కూడా ఒక ధాతువు మీద ఎన్ని రకాలు వస్తే ఎన్నో రకాల అర్థాలు మారిపోతాయి. అసలు మూలముకు సంబంధం అర్థం లేకుండా కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ఇది ఉపసర్గల యొక్క ప్రయోజనం. ఇంకోటి కూడా చాలాసార్లు చెప్పుకున్న త్వాప్రత్యయం అంటే ధాతు పైన వస్తే త్వాప్రత్యయం వస్తుంది, ఉపసర్గ ఉంటే ల్యప్రత్యయం వస్తుంది అనేది కూడా అక్కడ మనం తెలుసుకునే విషయం. పోతే ప్రస్తుతం ఏమిటి అంటే ఉపసర్గలు ఎందుకు చెప్పుకుంటాం మనం? మరి ఇప్పుడు మనం అది వృద్ధి సంధి చెప్పుకుంటూ మధ్యలో ఉపసర్గలు ధాతువుల గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇక్కడ వృద్ధి సంధిలో మనం జనరల్ సామాన్య నియమం ఏంటంటే వృద్ధిరేచి అన్నప్పుడు అవర్ణానికంటే ఏచ్ పరంగా ఉంటే వృద్ధి వస్తుంది. అవర్ణం అంటే అకారం, దీర్ఘంగా రస్వం కానీ ఒకే అకారం. దానికి ఏచ్ అంటే ఏ ఓ ఐఓలు అంటే ఏ ఐ ఓవులు ఈ పరంగా ఉంటే వృద్ధి వస్తాయి అని సామాన్య సూత్రం. ఇక్కడ విశేషమైన సూత్రం ఏమిటంటే ఇక్కడ ఒక సూత్రం చెప్పుకుంటారు. ఈ సూత్రాన్ని అవర్ణ ఉపసర్గా ధృతి ధాతౌ అని సూత్రం. ఉపసర్గాత్ రుతి ధాతౌ. ఉపసర్గాత్ ఒకటి, రుతి ఒకటి, ధాతౌ ఒకటి.
ఉపసర్గాత్, ఉపసర్గ శబ్ద అకారాంతంగా పంచమీ ఉపసర్గ కంటే. రుతి, ఋతు శబ్దం యొక్క సప్తమి విభక్తి రుతి, అచిలాగా రుతి. రుత్తు అది. రుత్తు అంటే హ్రస్వరకారు కారు, దీర్ఘం కాదు అని. ధాతవు, ధాతవు కూడా సప్తమి విభక్తి. ధాతు శబ్దం యొక్క సప్తమి విభక్తి ధాతవు అయింది, శంభువులాగా. అంటే ఉపసర్గ పంచమి, రుతి సప్తమి, ధాతవు సప్తమి. సప్తమిలోకి కలిస్తే ఒకటికి చేస్తే రుతి ధాతు అంటే ఋతుపరమైన ఋతుతో సంబంధమైన ధాతువు అని అర్థం. అంటే రుదంతమైన ధాతువు అని అర్థం. ఉపసర్గ కంటే, ఉపసర్గ అన్నప్పుడు మనం ఇక్కడ సందర్భానుసారంగా అవరణవంతమైన ఉపసర్గ అని అనుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉపసర్గల్లో అవరణాంతమైన ఉపసర్గ ఏదో చూసుకొని, అవరణాంతమైన ఉపసర్గ అంటే మనకు ఉన్నటువంటి నిస్ ఉంది, సకారాంతం ఇది, నిర్ణయ సకారం. అట్లా కాకుండా అవరణ అంటే పరా, ఇవన్నీ పరా దీర్ఘం, ఇవన్నీ కూడా దీర్ఘం లేదు ఇక్కడ, పరా అనే అంటే. ఈ విధంగా ఉన్నటువంటి వాటిలో అకారాంతమైనటువంటి ఉపసర్గల కంటే పరంగా, ఉపసర్గ కంటే పరంగా ఋతుపరంగా అయిన, ఋతుతో ఆది అయినటువంటి ధాతుపరంగా ఉండాలి. రుకారాది ధాతుపరంగా ఉండాలి. అంటే ఆ ప్లస్ రు అని అర్థం. నిజానికి ఇక్కడ ఏం రావాలి? ఆద్గుణ చేత గుణం రావాలి. వృద్ధి రేచి ప్రకారం వృద్ధి రాదు, వృద్ధి రావడానికి అవకాశం లేదు. ఏది? వృద్ధిరేచి సూత్రం ప్రకారం. కానీ ఈ సూత్రం ఏం చెప్తుంది? దాన్ని ఖండిస్తూ, అంటే ఎట్లా అక్కడ వృద్ధి లేదు, ఈ వృద్ధికి బలం చేస్తూ ఆద్గుణ సూత్రాన్ని, గుణాన్ని ఖండిస్తూ ఈ సూత్రము వృద్ధి వస్తుంది అని చెప్తున్నది. ఇవన్నీ ఇక్కడి నుంచి మనం కొన్ని విశేషమైన వృద్ధులు చెప్పుకుంటాం. అంటే ఇక్కడ నిజానికి మామూలు సామాన్య శాస్త్రం పరంగా గుణం రావాల్సినటువంటి చోట గుణం కాకుండా వృద్ధిని చెప్పేటువంటి సూత్రం అది. భవిష్యత్తు కూడా చెప్తాం, ప్రౌఢ పదం ఉంది, ప్రౌఢ ప్రా ప్లస్ ఊఢ అది పదం. ప్రా ప్లస్ ఊఢ అకార ఉకార స్థానంలో ప్రౌఢ అయింది, ప్రౌఢ వ్యాకరణం అన్నారు మీరు. కానీ ప్రౌఢ ఎట్లా అయింది? అది ఏచి కాదు, ఊఢ అనేచి కాదు, ప్రౌఢ అయింది. అట్లా సరే, అది ఎట్లా మనం రేపు ఎల్లుండి చెప్పుకుంటాం, ఇంకా తర్వాత నెక్స్ట్ పాఠంలో. ఇక్కడ అకారం కంటే రుకారం పరంగా ఉన్నప్పుడు మన కృష్ణార్థిలాగా ఇక్కడ అక్కడేమో ఆరు వచ్చింది. ఇక్కడ ఆ ఆరు మరి ఎప్పుడు రావాలి? మరి ఏజ్ పరంగా ఉండే ఆరు రాదు. సామాన్య నియమైన ప్రకారంగా అవరం కంటే ఏజ్లు ఏవులు పరంగా ఉంటే అన్నప్పుడు ఆరుకు వచ్చే అవకాశమే లేదు. కానీ ఇట్లాంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సూత్రం ప్రకారంగా అకారం కంటే పరంగా, అంటే అది ఎప్పుడు నియమం, కండిషన్స్ ఏమున్నాయి అంటే అవరణాంతమైనటువంటి అచ్చు కావాలి, అవరణాంతమైన ఉపసర్గ కావాలి, అంటే రుకారాది ధాతు కావాలి. ఇది అయితేనే మాత్రమే, ఇది ధాతువు కావాలి, రుకారం కావాలి, ఇది ఉపసర్గ కావాలి, అకారాంతం కావాలి, అయితేనే వృద్ధి వస్తుంది. కానీ అకార రుకారం ఉన్న చోటలో వృద్ధి రాదు. కనుక కృష్ణాదిలో కృష్ణ అనే శబ్దం కాదు, కానీ అది ఉపసర్గ కాదు. అట్లానే వృద్ధి అనేటువంటిది, మన కృష్ణ వృద్ధి అనేటువంటిది ధాతువు కాదు. అక్కడ మనం ఉపవాసం ఇక్కడ ప్రా ప్లస్ రుచ్యతి అని ఉంది. ప్రాలోని అకారం, ప్రాలోని అకార రఫ రేఫ అంతరమైనటువంటి అకారం రుచ్యతి అనే ధాతు ఉంది. ఇక్కడ నిజాన్ని గుణం రావాలి, ఆదిగుణ గుణం వస్తుంటే దాన్ని ఖండిస్తూ ఈ సూత్రం ఏం చెప్తుంది? ఉపసర్గ ధృతి ధాతు అన్నప్పుడు ప్రా అనేటువంటిది ఉపసర్గనేనా? ప్రాదయా సూత్రమే చెప్పుకుందాం. ప్రాదయా సూత్రంలో నిష్ఠ ప్రకారంగా ప్రా అనేది ఉపసర్గ, రుచ్యత అనేది భూవాదివ ధాతువు ఒక నిష్ఠ ప్రకారంగా ధాతు అయింది. ఆ సూత్రాల ప్రకారంగా ఇది ఉపసర్గత్వం, దీనికి ధాతుత్వం ఉంది. కనుక ఈ సూత్రం ప్రకారంగా వృద్ధి రావాలి. మళ్ళీ మామూలుగా మనం ఇంకా తోలబట్టట్లేక ఏంటేమిటి వృద్ధి అంటే ఏమిటి? మళ్ళీ వృద్ధి రాదచ్చు. వృద్ధులు అంటే ఏమిటి? ఆ అయ్యవులు వృద్ధి. దీంట్లో ఏది రావాలి మరి అన్నప్పుడు మళ్ళీ మనం స్థానేంతరతమ స్థాన సామ్యం తీసుకోవాలి. స్థాన సామ్యం అంటే ఏమిటి?
రాదు అకారం ఏమిటి? కంఠము. రుకారము అన్నప్పుడు రుటు రషాణ మూర్ధ కదా, మూర్ధ ఉంది. కానీ నిజానికి ఒక ఆకారం మాత్రమే అవకాశం ఉంది, కానీ అయ్యవులకు లేదు. అంటే మనం ఏం చెప్పుకుందాం, స్థానేంతర ప్రసంగే సదృశతమః అన్నాం. ఆ మూడింట్లో సదృశతమత్వం కంఠం ఈ రెండింటికి ఉంది కనుక కంఠం కంఠకే అంటే ఆకారం ఉంది, కంఠం రుకారం లేకపోయినా దాని ప్రకారంగా మనం అనుకుని ఈ రెండు స్థానాలు అకార రుకార స్థానంలో వృద్ధి ఆకారం, ఇది వృద్ధి అయిన ఆకారం వస్తున్నది. ఆకార వృద్ధి వచ్చేటప్పుడు రుకారం మీద రావాలి అన్నప్పుడు మళ్ళా ఇంతకు చెప్పుకున్నట్టు ఉరన్ రపరహ, ఉహు అణ్ రపరహ, ఆ సూత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉహు అంటే ఏమిటి? అక్కడ ఏం చెప్పుకుందాం, ఉహు అంటే రుకారమునకు అని అర్థం. ఉహు అణ్ రపర, ఉహు అంటే రుకారం యొక్క షష్ఠీ విభక్తి ఉహు అయింది. రుకార యొక్క స్థానమందు అన్ను వస్తే, అన్న ఆదేశంగా వచ్చినప్పుడు రపరహ రేఫ పరముగా ఉండి వస్తుంది. రేఫ అనేది లపరం కూడా అనుకోవచ్చు. రు రా రు అంటే రు అన్నప్పుడు గురు కూడా అనుకోవచ్చు. ఉకార రుకార స్థానంలో వచ్చేటువంటి అణ్, ఆ ఈ ఉ అనేటువంటి వర్ణాలు వస్తే అది రఫరంగా రావాలి అని మనం కృష్ణాది చోట చెప్పుకున్నాము. అదే విషయాన్ని ఇక్కడ దాన్ని అనుసరిస్తే ఆర్గా వస్తుంది. ఆ ప్లస్ ర్, ఆర్ అయింది. ప్రాలో పకార రేఫ తర్వాత ఉన్నటువంటి పరిణామకు తర్వాత రుకారానికి రెండింటి స్థానంలో ఆ రు బై ఆర్ వచ్చి ప్రార్ఛతి అయింది. ఇది ఆర్ అనేటువంటి యొక్క గుణం వృద్ధి వచ్చేటువంటి యొక్క సంధి. అందుకని దీన్ని పట్టుకొని మనం ఆర్ అనేటువంటి కూడా వృద్ధి అని చెప్పుకుంటున్నాం. ఆర్షం పదం కూడా మేము నిన్న మనం చెప్పుకునేది కూడా ఆర్షం అనే పదం చెప్పుకుంటున్నాం. ఆర్ అంటే ఏంటి? రుకార స్థానంలో వస్తుంది. ఋషి అనేటువంటి ఋషి సంబంధం ఆర్షం. రూ మీద తద్ధితంలో చేస్తే ఏం రావాలి? ఆర్ వచ్చింది, అది ఆర్షమైంది. ఋషి ఋషం ఆర్షం, రూ బై ఆర్ వచ్చి ఆర్షమైంది. అంటే రుకార స్థానాలు వృద్ధి వస్తాయి. అక్కడ గుణం సంబంధం లేదు. ఆర్షం అంటే తద్ధిత సమాసంలో గుణం అంటే పైన అచ్చులు ఉండాలి, అక్కడ అచ్చు లేదు. ఇక్కడ ఆది వృద్ధి అని అక్కడ చెప్పబడేది. ఈ వృద్ధి ఈ సూత్రం ప్రకారం కాదు. అది ఆర్షం అనేటువంటి పదానికి తద్ధితంలో మొదటి వర్ణానికి వృద్ధి వస్తుంది అని సూత్రం చెప్పడం కదా. దాని ప్రకారంగా ఆర్ వచ్చి ఆర్షమైంది. మనం చెప్తుంటే ఆర్షం అనే పదం వచ్చింది కనుక జ్ఞాపకం వచ్చింది. నిన్న మనం శ్రౌతం అని చెప్తున్నాం, షార్ప్ అదే అది ఎట్లా అని ఇక్కడ ఆర్షం స్మార్థం అని చెప్పినట్టుగా ఆర్షం అట్లా. ఇది ప్రార్ఛ్యత అనేటువంటిది ఈ విధంగా తయారు. ఇది వాడి ఉన్నట్టు పాఠంలోని 3-4 పాఠాల్లో కలిపి సారాంశం. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా సంబంధ విమానాలు ప్రకారం చెప్పండి పడేవాడు. ఇక్కడ ఏదైనా మళ్ళీ ఒకసారి చెప్తే బాగుంటుంది. మీరు ఎవరు నేను చెప్పనా గురుగారు? చెప్పండి. ఈ మనం ఇంతకుముందు తెలుసుకున్నటువంటి గుణసంధికి కొన్ని అపవాదాలు ఉన్నాయండి. ఆ అపవాదాల్లో మొన్న వృద్ధి సంధి గురించి చెప్పుకున్నాము, మొన్న ఒక సామాన్య వృద్ధి సంధి గురించి చెప్పుకున్నాము, ఈరోజు విశేషమైన వృద్ధి సంధి గురించి చెప్పుకున్నాం. ఈ విశేషమైన వృద్ధి సంధి కూడా గుణసంధికి ఉన్నటువంటి ఒక అపవాదం. దీనికి ఈ ఉపసర్గా క్రియాయోగే అన్న సూత్రం ప్రకారము ఉపసర్గలు క్రియతో సంధించినప్పుడు ఉపసర్గ సంజ్ఞగా మారుతుందని, సంజ్ఞగా మారి అది అన్ని ధాతువులకి వస్తుంది. అది వచ్చినప్పుడు కొన్నింటి కావచ్చు, రాకపోవచ్చు. భూవాదయో ధాతవ అన్న సూత్రం ప్రకారము
ధాతువుకు ఆ ప్రకారం ఆకు రూపరంగా వచ్చే విశేషణమైన వృద్ధి సంధిలో ఉపసర్గాత్ వృద్ధి ధాతవు అన్న సూత్ర ప్రకారము ఉపసర్గకు రుకారాంతంలో అయినటువంటి పదం పరంగా ఉండి అవర్ణంతో ఉండే పదంతో సంయోగం జరిగినప్పుడు విశేషమైన వృద్ధి చెంది ఏకాదేశమై ఉద్భవిస్తుంది. ఇక్కడ అకార వృద్ధి ఆదేశంగా వచ్చే ప్రత్యేక వృద్ధి చెందిది. దీనికి కొన్ని కండిషన్స్ ఏమిటంటే ఉపసర్గ ఉండాలి, ముందు ఉపసర్గతో సంయోగం జరగాలి, తర్వాత ఆ ఉపసర్గ అవర్ణం ఉండాలి, ఆ వర్ణానికి అది దానికి ధాతువు ఉండాలి, పరంగా ధాతువు ఉండాలి, ఆ ధాతువు కూడా రువర్ణంతో ప్రారంభమై ఉండాలి. ఈ 4 కండిషన్స్. ఇప్పుడు ఈ రుచ్యతి అన్న ప్లస్ రుచ్యతి అన్న దానికి రూపసాధన చేసేటప్పుడు మొదటగా మనం ఇంతకుముందు చదువుకున్న ఆద్గుణ సూత్రం ప్రకారం గుణం రావాలి. ఎందుకంటే అవర్ణానికి అచ్చుపరంగా ఉంటే గుణానికి అవకాశం కలుగుతుంది కాబట్టి అక్కడ గుణం రావాలి. కానీ దీన్ని ఖండిస్తూ ఇప్పుడు విశేషమైనటువంటి దిశను చూస్తామని చెప్పుకుంటున్నాం. అందులోను ఉపసర్గకి క్రియాయోగి సూత్రం ప్రకారం ఉపసర్గ అయినందువల్ల భూవాది ధాతవ ప్రకారం రుచ్యతి అనేది ధాతువు అయినందువల్ల ఉపసర్గాత్ వృద్ధి ధాతవు, ఉపసర్గాత్ వృద్ధి ధాతవు అన్న సూత్రం ప్రకారము ప్రాలో అవర్ణం ఉంది, ఆ అవర్ణకి ఉపసర్గ తోడైంది, రుచ్యతి ఉన్నది. రుచ్యతి అన్నది అంటూ రుకారంతో రుకారాది ధాతు అది ప్రారంభమైంది. అది జరిగినప్పుడు ఆకారంతో రుకారం పరమైనప్పుడు వచ్చేటువంటి వృద్ధిలో ఆ ఐ ఔలో ఏది రావాలి అన్న సందేహం ఉన్నప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్న స్థానాంతర సమహ అన్న సూత్రం ప్రకారం అవర్ణానికేమో కంఠస్థానం, రువర్ణం మూర్ధస్థానం, కంఠంజాని స్థానం అకార రూప వృద్ధి సంధి వస్తుంది. ఇక్కడ ఆదర్శంగా వచ్చే అకార వృద్ధి అచ్చైనందువల్ల రుకారంపై వస్తుంది కాబట్టి మళ్ళా అంతకుముందు చదువుకున్న ఉరన్ రపరహ అనే సూత్రం ప్రకారము రపరమై రావాలి. ఆర్ రపరం అంటే అచ్చుకి రేఫ కలిసి ఆర్ అనేది రావాలి. కాబట్టి ప్రాలో అకారానికి రుచ్యతిలో రుకార స్థానంలో ఆర్ ఆదేశంగా రావాలి. అలా వచ్చేటప్పుడు ప్ర ప్లస్ ఆర్ ప్లస్ ఛతి ప్రార్చతి అనే రూపం సిద్ధిస్తుంది. ఈ విధంగా విశేషమైనటువంటి గుణసంధి, విశేషమైనటువంటి వృద్ధి సంధి గుణసంధికి అపవాదుగా వచ్చి ప్లస్ ఆర్ ప్లస్ ఛతి ప్రార్చతి అనేటువంటి రూపం సిద్ధిస్తుందండి. అది గురుగారు. అవునండి. మళ్ళీ ఒకసారి ఇంకొక భద్రయ్య గారు ఇస్తారా? చెప్పాలా సార్? ఉపసర్గలు అనేటివి రాధయ్య అని సూత్రం చెప్తాను. రాధయ్య సూత్రం చెప్పడం మొదలు నుంచి రాధయ్య పడలో పెట్టింది కానీ చెప్పడంలో ముందు సూత్రం చెప్పి తర్వాత ప్రాదాయ క్రియాయోగ ఉపసర్గ సంజ్ఞ స్యుః. ప్రాదులు క్రియాయోగం ముందు క్రియలతో కలిసి ఉన్నప్పుడు ఉపసర్గలు క్రియాయోగంతో సంజ్ఞను పొందుతవి అని స్యుః కలుగుతవి. ఇవి ప్రాదులు మొత్తం 22 ప్రపరాప సమనుద్ధుర దిన్నిపాభ్యో అని ఇట్లా సూత్రం. ఉపయనగా సమీపం అనేటువంటిది ఈ ఉపసర్గలు వచ్చినప్పుడు రకరకాల మూల ధాతువు యొక్క అర్థాన్ని కలుపుకొని ఉంటుంది. కానీ దాన్ని ఏమంటాం, చివరి అర్థం మాత్రం అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు, ఇంకో రకంగా ఇట్లా ఒక 3-4 రకాల్లో ఉండొచ్చు. హృ అనేటువంటిది ఇట్లా హృ అనే దానిలో అంటే హరించడం అనేది అది మనోహరుడన్నా మనసును హరించేవాడన్నా దొంగతనం చేసేవాడు ఆ ధాతువు యొక్క సంబంధమైనటువంటి అర్థమే ఉంటుంది. అయితే ఇక్కడ ధాతువులు గురించి చెప్పినప్పుడు భూవాదయో బాదులు, భూ ప్లస్ ఆదులు, భూవాదయో. ఈ భూ ప్లస్ వా అనేటివి ఆదులన్నీ 2 కదా సార్? భూ ప్లస్ వా
సూత్రంలోనేమో భూవాదయో ధాతవ సూత్రం. దాతవాన. కానీ మనం జనరల్ గా భువాదులు అంటాం వృత్తిలో కదా. కాదు, వృత్తిలో ఏమైనా భువాదయాలని వృత్తిలో చెప్పుకుందాం. ఆ, ఒక వృత్తిలో అంటే సూత్రంలో మాత్రం భూ తీసుకున్నారు, వా తీసుకున్నాడు పాణిని మహర్షి. అంటే ఆ, ఒకటి రెండింటిని తీసుకొని ఆది అన్నమాట, భూధాతు ప్లస్ వాదితో మొదలైన అని అర్థం. ఆ, కూడా ఉంది, ఇంకా అటువంటి మొదలైన అర్థం. కానీ వృత్తిలో వచ్చరికి అది వా తీసుకోకుండా భూఆదయ అని భూ ఆదయ అనేది తీసుకున్నాడు వృత్తికారుడు. ఈ క్రియావాచక పదాలకు ఈ ధాతు సంజ్ఞ అనేటువంటిది ఉమ్, వస్తున్నది. తర్వాత ఉపసర్గాత్ వృత్తి ధాతవు ఉమ్, అకారాంతంతో కూడినటువంటి ఉపసర్గలకు రు ఆదిగా కలిగినటువంటి ధాతువులు పరంగా ఉన్నప్పుడు వృద్ధి వస్తుంది అని. ఇది గుణానికి అపవాద సూత్రం. ఇక్కడ వృద్ధి అనేది ఉరన్ రపరహ అనేటువంటి సూత్రం వల్ల ఊ అనగా ఈ రు స్థానంలో ఆ రపరంగా వస్తుందని, ఆర్ పరంగా వస్తుందంటే ఆ ప్లస్ రు అర్ ప్ర పురండ్రపుర ప్లస్ సూత్రం రుచ్చతి. పురండ్రపుర సూత్రం ఏది రుకార స్థానం వచ్చేది ఏది అనుపరంగా ఉన్నప్పుడు ఈ ఊలు మాత్రమే రపరంగా కాదు. వస్తుంది. ఇక్కడ ప్ర పర్ ఆ, ఇక్కడ ఆ ప్లస్ రు, ఈ రుచ్చతి ధాతువు కాబట్టి రు ఆదిగా ఉన్నది. ఇక్కడ ఏకాదేశం ఈ సూత్రం ప్రకారం ఉపసర్గాధృతి ధాతువు అనే దాని ప్రకారం ఆ ప్లస్ రు ఈ వీటి యొక్క స్థానంలో ఏకాదేశం కాబట్టి ఆ రెండింటి స్థానంలో ఆ ఈ ఏమిటి అంటే వృద్ధి వస్తుంది. ఇక్కడ వచ్చి అర్ అనేది వస్తుంది. ఉరండపరా సూత్రం ద్వారా ఆర్ అనేది వస్తుంది. ఆర్ ప్ర ప్లస్ ఆర్ ప్లస్ చతి, ఈ విధంగా ప్రాచ్ఛతి అనేటువంటిది రూపం సిద్ధమవుతుంది. సింపుల్ గా చెప్పాను. ఇంకేమైనా ఉన్నాయా? రాజయ్య గారు నేను స్టడీ చేయలేదండి, అది చేస్తాను. అట్ట పైకి అర్థమైంది కానీ అంత డెప్త్ పోలేదు. ఇంకా మీకేం అర్థం కాదో చెప్పండి, మళ్ళీ చెప్తాను. సింపుల్ గా ఉపసర్గలకు అనేది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఆ స్టార్ట్ అయ్యేది ధాతువులు అనేది రూ తోటి స్టార్ట్ అవుతుంది. ఆ అవర్ణంతో ఉపసర్గలు ప్లస్ రూ తోటి స్టార్ట్ అయ్యేటువంటి ధాతువులు, ఈ రెండు కలిపినప్పుడు వృద్ధి అనేది ఆర్ అనేది వస్తుంది అనేది సూత్రం యొక్క ఫలితార్థం. ఇవాళ పాఠంలో అంశాలు ఏమిటంటే, సరే గుణము చూసుకుని గుణానికి అపవాదంగా వృద్ధి, అది ఒకటి తెలిసి ఉండాలి. వృద్ధి కూడా తెలిసి ఉండాలి. రెండవది ఉపసర్గలు తెలిసి ఉండాలి. ఉపసర్గలు ఏమిటి అంటే ప్రాదాయ సూత్రం ప్రకారంగా 22 ఉపసర్గలు ఉన్నాయి. ఒకటి ఇంకొకటి ఏమిటి, మూడోది ఏమిటంటే ధాతువులు. ధాతువులు అంటే ఏమిటి, భువాదయో ధాతవః అని చెప్పి కూడా క్రియావాచన భువాదయ ధాతు సంజ్ఞాసు అని చెప్పి క్రియావాచ అనేటువంటి భువాదు ధాతు అనేటువంటి పేరు కలుగుతాయి కనుక ధాతువులు అంటే ఏమిటి తెలియాలి. ఇది తెలిసిన తర్వాత మనం ఇప్పుడు వృద్ధి ఎట్లా చెప్పుకున్నాం కనుక వృద్ధి ఇక్కడ మనం తర్వాత సూత్రం, ఇప్పుడు అనుకున్న సూత్రం ఏమిటి, ఉపసర్గాత్ ధృతి ధాతు, ఇది 4వ అంశం. ఈ ఉపసర్గా ధృతి ధాతు అనే సూత్రం ఏం చెప్తాం, ఉపసర్గ కంటే రుదాది ధాతు పరంగా ఉంటే, అవరణాంతమైన ఉపసర్గ కంటే రుదాది ధాతు పరంగా ఉంటే వృద్ధి ఏకాదేశమై వస్తుంది అని సూత్రం చెప్తాం. అంటే ఇది తెలిసిన తర్వాత మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటి, ఉరండ్ర బరహాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అంటే వచ్చేటువంటి రుకారం పైన వచ్చేటువంటి అది జనరల్ సూత్రం, అది మనం గుణం చోట వాడుకున్నాము,
ఇప్పుడు వృద్ధి చోట వాడుకుంటుంది, ఇంకెక్కడైనా కూడా వాడుకొని వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఆ సూత్రం ఏం చెప్తుంది? రుకారం పైన వచ్చేటువంటి అణ్ అంటే ఆ ఈ ఉ అనేటువంటివి ఆ మూడింటికి అవి రపరంగా వస్తాయి అని అక్కడ ఉరన్ రపర సూత్రం చెప్పుకుందాం. ఆ ఉరన్ రపర సూత్రంలో ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం. రుకారం అంటే ఒక్క రుకారమే కాదు, రూ అనే అర్థం కూడా. అవును. రపరం అంటే కేవలం రేఫనే కాదు, రకారం అంటే రా అనేటువంటి ప్రత్యాహారం దృష్ట్యా రేఫ లకారం అని అర్థం. అంటే రుకారం స్థానం అయితేనేమో అర్ర లేదా ఆర్ అనేవని, అది లుకారం అయితే అల్లు ప్లస్ ఆల్ అది ఎట్లా వస్తుంది అని ఈ సూత్రం గుర్తు. ఈ అంశాలు గుర్తుంటే ఈ పాటలకి మనం ఈజీగా పోవచ్చు అన్నట్టు. వృద్ధి, తర్వాత ఉరండపురః, ఉవాదయ ధాతువ, ప్రాదయ అని చెప్పి ఇప్పుడు ఈ సంధి నిర్ణయించేటువంటి ఆ సూత్రం ఉపసర్గాధృతి ధాతువు సూత్రం ప్రకారం చెప్పుకుంటే ప్రార్చ్యత అనేటువంటి చక్కగా అర్థమవుతుంది అని చెప్పచ్చు. అర్థం అయినట్టేనా? క్లియర్గా అనుమానం ఉందా? తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రార్చ్యతి అనేది ఇప్పుడు వృద్ధి సంధి అయినట్ట, వృద్ధి సంధి వృద్ధి ఆరు వస్తుంది అనమాట. అదే గుణసంధి లక్షణాలు కనిపిస్తున్నాయి అక్కడ. గుణాపవాదం అనుకున్నా కదా. అదే గుణంలో ఆరు లేదు కదా, దీర్ఘం కాదు కదా. గుణంలో అరే అది ఎక్కడ గుణం అంటే హ్రస్వకారమే. గుణం అంటే అదే మహా ప్లస్ ఋషి అన్నప్పుడు మహర్షి అవుతున్నది ఇక్కడ. మహర్షి కదా, అక్కడ మహర్షి కాదు, అది గుణసింధి. అరే ఎక్కడ కృష్ణార్థి మహర్షి అట్లా. ఇంకొక మనం నిజానికి ఇంకా ముందు పాఠాలకు వెళితే రుకారం పరంగా ఉన్నప్పుడు వృద్ధి గుణం కూడా ఖండిత చేయక్కర్లేదు కూడా ఉన్నది. దేవ ఋషి నేను వాడాను మన వృత్యక సూత్రం. మన శ్లోక చూసారేదో, ఇది కవిరాజ విరాజితంలో దేవ ఋషి అని వాడాను. దేవ ఋషి వస్తే ఒకరు అడిగారు, మరి ఇక్కడ దేవర్షి మీరు గుణసంధి చేయాలి కదా, విడిగా ఎందుకు వాడారని. వృత్యక సూత్రం ఒకటి ఉంది. ఋతిపరే అకహ, అక్కున ఋతుపరంగా ఉంటే వికల్పంగా సంధి చేయాల్సిన అవసరం లేదు. అదేలేండి. ఇప్పుడు కొన్ని చోట్ల వసంత ఋతువు, శిశిర ఋతువు అంటారు. దాన్ని సంధి చేయాలంటే వసంత ఋతువు, శిశిరతువు అనాలి, శిశిర ఋతువు అనాలి. కానీ అది చేయకుండా కూడా వాడతారు. వసంత ఋతు శోభ ఇలా పద్యాల్లో వాడేస్తారు. అవునవును. వికల్పం అనే సూత్రం ఆ సూత్రం రుత్యక సూత్రం. అది దాదాపు మనకు ఈ అచ్చంది చివరిలో వస్తుంది. అట్లానే యణాదేశానికి కూడా అప్పుడు అక్కడ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అక్కడ కూడా మనకు అవి యణాదేశం కాకుండా వచ్చేటువంటి కొన్ని ఉన్నాయి. అవన్నీ దాదాపు మనం ఈ అస్సంది చివరిలో వస్తుంటాయి విషయం. అది ఇప్పుడు ఆయన అడిగిన తర్వాత నేను రాసేప్పుడు దాదాపు 5 ఏళ్ల క్రితం రాశాను, పెట్టాను. కానీ ఆయన అడిగాను మళ్ళీ ఒక్కసారి నాకు విషయం ఉందా కాదా అని మళ్ళీ ఒక్కసారి తిరుగుతుంది. నాకు ఏమిటంటే ఎంత కరెక్ట్ అనుకుందో మళ్ళీ నాకు అడగంగానే ఒకసారి మళ్ళీ నేను చెక్ చేసుకుంటా, అవునా కాదా అని. అది కరెక్ట్ ఇంతే అని తక్కువ జవాబు చెప్పా. మళ్ళీ నా లోపల మనం చేసుకుంటే అవునా కాదా, ఎంత కరెక్టేనా అని వెంబడి జవాబు కూడా మళ్ళీ ఒకసారి క్లారిటీ చేసుకొని ఎప్పుడప్పుడు చదువుతాను. మళ్ళీ బహుశా నేను తప్పేమో చేశానేమో అని అనుమానంగా, మళ్ళీ లేదు అని మళ్ళీ సూత్రం ఈ ప్రధాన సూత్రాన్ని మళ్ళీ పెట్టి అని చేశారు వాళ్ళు అడిగినటువంటి వాటి. కనుక ఆర్ అనేటువంటి వృద్ధిని మనం తెలుగులో చెప్పి ఆరు వృద్ధిని సమర్థనీయంగా చెప్పడానికి కొరకు, అంటే ఎందుకు చెప్పారో అక్కడ చెప్పాల్సి వచ్చింది వారు అనేటువంటి దాని కొరకు ఇది కారణాలుగా మనం చెప్పుకోతాం అనమాట. ఆర్ అనేటువంటి వృద్ధిగా చెప్పుకుంటున్నాం. ఈ పాఠంతో ఇవాడికి మనకు అయ్యా గురువు గారు, ఇప్పుడు రుచ్యతి అనే దానికి ఇప్పుడు ఈ ప్రా అనే ఉపసర్గ చేరడం వల్ల ప్రార్చ్యతి అని వచ్చింది కదండి. ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి 4 రూపాలు అర్థాలు రావచ్చు అనుకున్నాం. అంటే అదే అర్థాన్ని పెంచేది వీధిగా విశేషణంగా చెప్పేట్టు, లేదా వ్యతిరేకంగా చెప్పేట్టు, లేదా అసలు అర్థమే మారేటట్టు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందులో ఈ అర్థం దేనికి వస్తుంది ఇప్పుడు ఇక్కడ? రుచ్యతి ప్రార్చ్యతి. రుచ్యతి అంటే ఇష్టపడుతుంది, ప్రార్చ్యతి అంటే విశేషార్థం. అంతే, విశేషార్థమే.
అంతే. విశేషాలు. విశేషంగాను దాదాపు ప్రాణి విశేషంగానే వస్తుంది. వి అనేది కొంచెం వ్యతిరేక ఇబ్బంది పడతాం మనం. వి ఒకసారి రకరకాలుగా వస్తుంది. ఒక చోట విశేషంగా ఇస్తే ఒకసారి విగతం అని అర్థం ఇస్తుంది. ఆ. వీకు ఈ సూత్రమే వర్తించదు కదండి. నేను అనే ధాతు ఇక్కడ అదే. సంధి కొరకు కాదు. సంధి కొరకు కాదు. అక్కడ ధాతు విషయం అంతే. ధాతువులు ఎందుకు అని చెప్పినప్పుడు నేను చెప్పింది అదే దానికి. ఇక్కడ ఉపసర్గలో కేవలం అకారాంతంగా ఉన్న వాటికే కదా ఇది వర్తించేది. ఇప్పుడు మనం ముందు చెప్పినటువంటి ధాతువులు జనరల్ విషయమే, ఉపసర్గలు జనరల్ విషయమే. ఇవైనా వాటిని పరిచయం చేసిన తర్వాత ఇక్కడ మాత్రం రుకార ధాతువులు వెతుక్కొని ధాతువులు కూడా చెప్పాను నేను, ఉపసర్గ కూడా చెప్పాను. జనరల్ విషయాలు అయినాక అప్పుడు దాంట్లోంచి అకారాయి ఉపసర్గ తీసుకోండి, రుకార ధాతువులు తీసుకుంటే అప్పుడు ఈ వృద్ధి వస్తుంది. ఉపసర్గల వల్ల ప్రయోజనం అనేది మనకు ఈ సంధితో సంబంధం లేదు. పరిచయం చేసాం, ముందు పరిచయం చేయాలి కదా. ఉపసర్గలు మన ధాతువులు చెప్పాలన్నప్పుడు ఉపసర్గ అంటే ఏమిటో చెప్పాలి, రుకార ధాతువు అంటే ధాతువులు అంటే ఏమిటో చెప్పాలి. కనుక ప్రా అనేటువంటి ఈ యొక్క ఉపసర్గల ప్రయోజనం ఏమిటి? ఉపసర్గలు అంటే ఇట్లా అనేక రకాలుగా ఉంటాయని. ఏమిటంటే అది ఒకరు సమర్థించవచ్చు, వ్యతిరేకించవచ్చు, లేదా అర్థాన్ని ఎటో మారదీయచ్చు, ఎటైనా తీసుకుపోతుంది. ఇప్పుడు విశేషము అనేది కూడా అదే కదండి. విశేషమునకు వి ఉపసర్గ, అర్థమే మారిపోయింది. అదే మారిపోయింది. విశేషం అంటే మిగిలింది అని అర్థం, విశేషం అంటే ప్రత్యేకమైంది అని అర్థం. నాకు ఒక సందేహం సార్. నాకు ఇప్పుడు రుణార్ణం దశార్ణం అనేటివి ఉన్నాయి కదా, అక్కడ ప్రాదులు కావు కదా, అక్కడ మనకు వృద్ధి వస్తుంది కదా. ఒక విషయం అండి, ప్లస్ రుణం ఒకే ధాతువు మీరు ఒకే సూత్రం అన్నిటికీ అనువర్తించవద్దు. దానికి సంబంధించి చెప్పుకోబోతాం అని, ఇంకా అది రాలే కదా. ఒకవేళ ఉన్నదా? ముందు ఉన్నది మరి ముందు ముసలి పడుతుంది. దానికి సంబంధించి రూతాలు బాగా వేరే వస్తాయి. ఇప్పుడు నేనేమని చెప్పాను, విశేషమైన వృద్ధులు చెప్పబోతున్నాం, ఇదొక వృద్ధి. దాని సంబంధించి దానికి ఒకవేళ అది ఇక్కడైతే ఇక్కడే అయిపోయేవాళ్ళం మనం. రుణారణం చెప్పేవాడు. రుణార్ణం దశార్ణం ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, కమలార్ణం కొన్ని ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అనేటువంటి మనం ఇంకా దీని తర్వాత చెప్పుకోబోతాం. మనం దీని తర్వాత ఉన్నటువంటి ఇప్పుడు అన్ని విశేష వృద్ధులే చెప్పుకోబోతున్నాం. ఈ విశేష వృద్ధుల్లోనే ప్రౌఢ వస్తుంది, మనం చెప్పుకోలే, ఇంకా ముందుకు వస్తుంది. వృద్ధే కదా, ప్రౌఢ వృద్ధే కదా. ప్లస్ కూడా నిజంగా ఏం కావాలి, గుణంగా రావాలి. ఉకారంలో వృద్ధి రేచి నవోడ కూడా అదే, నవ ప్లస్ నవోడ నవోడ కాదు, అది నవోడ గుణసంధి అవుతుంది. వస్తాయి కదా. నవోడ కూడా నవోడలాగా ప్రౌఢ కాలేదు, ప్రౌఢ అయింది. కనుక మనం ఇంకా విశేషమైనటువంటి వృద్ధుల్ని దీని తర్వాత. నవోడలో వృద్ధి లేదు కదండి. లేదు, నవోడ గుణమే. అదే నవోడ గుణమే, రుకారము లేదు, ఇది లేదు, రుకారం సంబంధం లేదు. నవా ప్లేస్ కూడా ప్రౌఢాలో ఉంది. మీరు రాకు సంబంధం లేదు అక్కడ రేఫకు మనం ఇక్కడ ఏ విధమైనటువంటి విషయం చెప్పుకోలేదు. కారాంతం అనే చెప్పుకున్నాం, అది అకారాంత రేఫకు పూర్వమా ఇంకే దానికి పూర్వం ఏం చెప్పలేదు. అది ఏదైనా కాదు, పా కూడా తీసుకోవచ్చు, పరా అని చెప్పుకోవచ్చు, ఇంకేదైనా చెప్పుకోవచ్చు. మనం అక్కడ దానికి సంబంధం అవర్ణాంతమైన ఉపసర్గానే కానీ ఆ ఉపసర్గ కంటే పూర్వరేఫ, అవర్ణ కంటే పూర్వరేఫ అనే విషయం చెప్పలేదు. అది ఉండవచ్చు, ప్రా ఉండవచ్చు, రేఫ ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు, సంబంధం లేదు. వృద్ధుల అని ఒకళ్ళ ఇంటి పేరే ఉందండి. వృద్ధుల అని ఇంటి పేరు ఉంది ఒకళ్ళకి. బహుశా వాళ్ళు ఈ వృద్ధి సంధి మీదే ఎప్పుడు క్లాసులు చెప్తూ ఉండేవాళ్ళు. అదే జ్ఞాన వృద్ధులే కావచ్చు, జ్ఞాన వృద్ధులై అదేది శంకరాచార్య డుక్రుని కారణం చెప్పినట్టు. డుక్రీకరణే ఇదే. డుక్రీకరణే కరోది చెప్తున్నాం కదా, ధాతు డుక్రీకరణే.
మనకు ఒక 10 నిమిషాల టైం అనేది ఈ లోపల శ్లోకం నిన్న పెట్టుకుందాం. మనం రఘువంశ శ్లోకానికి వెళదాం. శ్లోకాన్ని ఒకసారి చూడండి. సకీచకైర్మారుతపూర్ణరంధ్రైః పూజద్భిరాపాదితవంశకృత్యం శుశ్రావకుంజేషు యశస్వముచ్చైః ఉద్గీయమానం వనదేవతాభిః. సకీచకైర్మారుతపూర్ణరంధ్రైః పూజద్భిరాపాదితవంశకృత్యం శుశ్రావకుంజేషు యశస్వముచ్చైరుద్గీయమానం వనదేవతాభిః. ఈ శ్లోకం భద్రే గారు చదువుతారా? చదువుతా సార్. సకీచకైః మారుతపూర్ణరంధ్రైః. మీరు విసర్గ చేయదు. సకీచకైర్మారుతపూర్ణరంధ్ర. అదే కైహి మారుత, కైహి విసర్గనే కదా సార్? విసర్గ లేదు. తర్వాత పదవి భాగం చేస్తే విసర్గలు. ఆహా, చదివేటప్పుడు కలిపే చదవాలి. సకీచకైర్మారుతపూర్ణరంధ్రైః కూజద్భిరాపాదిత వంశకృత్యం శుశ్రావకుంజేషు యశః స్వముచ్చైః ఉద్గీయమానం వనదేవతాభిః. విడయ్యానా సార్? సహ కీచకైః మారుతపూర్ణరంధ్రైః కూజద్భిః ఆపాదిత వంశకృత్యం శుశ్రావ కుంజేషు యశః స్వం ఉచ్చైః ఉద్గీయమానం వనదేవతాభిః. అర్థాలు చెప్పు కాదు. అనుకున్న వారు చెప్తారా? మీరే విభక్తులు కానీ విభక్తులు సకీచకైః, అది సహా కీచకైః. కీచకైః తృతీయ విభక్తి. సహా పదం వేరే. సహ కీచకైః తృతీయ విభక్తి బహువచనం. సహా ఒకటి, సహశబ్దం వేరే. అది అవునండి, అవును సార్, వేరే. కీచకైః అనేది తృతీయ విభక్తి. మారుతపూర్ణ రంధ్రైః, మారుతపూర్ణములైన రంధ్రముల చేత, అది తృతీయ విభక్తి. పూజద్భిరాపాదిత వంశకృత్యం బహువచనం. పూజద్భిః ఇది కూడా తృతీయ బహువచనం. ఆపాదిత వంశకృత్యం ఇది ద్వితీయ విభక్తి. వంశకృత్యం ద్వితీయ ఏకవచనం. సారీ, వంశకృత్యం అంతే, అవ్యయమే అది. శుశ్రావ కుంజేషు ఇది షష్ఠి బహువచనం. కుంజేషు యశః స్వముచ్చైర్ సప్తమి సప్తమి అది సప్తమి. కుంజములందు. ఓకే, సప్తమి స్వముచ్చైయమానం వనదేవతాభిః కూడా తృతీయ బహువచనం. దీంట్లో మనకు అది రావాలి. సముచ్చైర్గీయమానం క్రియాపదం. శుశ్రావ శ్రీ అనే ధాతుతో శ్రవతి శృణోతి అంటే కదా. శుశ్రావ అనేది లిటిలకారం పురుష ఏకవచనం. శుశ్రావ అంటే ఏమిటి? అట అనంటే వినేను అని అర్థం చెప్తుంది. అంటే పథకాల కథ కథగా వినేను. ఎవరు వినేను వ్యక్తి పదం ఎవరు. శుశ్రావ ఏకవచనం కదా, అనేటువంటి చెప్తారు.
మీరు ఇక్కడ ఇది అవయవానికి అంటే ఏంటో చెప్పారా మరి కుంజ ఏమన్నా కృత్యం అనేది అవును గురుగారు ఆ, అవ్యయం విషయం అవయవం చెప్పారా కావచ్చు. కృత్యం సరే వంశకృత్యం సహా సహశుశ్రావ అతడు విన్నాడు సుష్ర దేనిని వినెను యశః 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 స్వం యశః యశః ముందు దానికి విశేషణం స్వం తం మొదలైన యశః యశస్సును అనమాట యశః శబ్దము సకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనం యశసి యశ యశః యశస్సి యశస్సి అందుకొరకు మీ ఇంకో విద్యమానం ఇంకోటి అంటే దీన్ని మీరు వాడేటప్పుడు ఎప్పుడైనా యశాన్ని అకారాంతంగా వాడవద్దు అది గుర్తుపెట్టుకోవడానికి తేజస్సు యశస్సు అంతే. అంటే ఇవాళ ఎవరు ఒక ఆయన శ్లోకం దాంట్లో పెట్టారు తేజ పదాన్ని తేజన యశపదం యశము యశ సంస్కృతంలో రాదు తెలుగులో అయితే నేనేం అనకపోతున్నాను సంస్కృతంలో రాస్తే మరి ఇదేమిటి ఇట్లా ఉంది అని మరి అకారాంతంగా వాడారు అంటే తెలియకుండా కొంచెం యశ అనే పదం వాడుతుంటారు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ప్రత్యేక దనుకున్న వారు చెప్పారు శబ్దాన్ని ప్రయోగించడానికి ధాతుల మీద గ్రిప్ ఉండాలంటే సంస్కృతం నేర్చుకుంటున్నాను అది సమాజాల మాటలు ఇట్లా ఉండడానికి కొరకు కనుక ఆ విషయం మాటికి ఎక్కడెక్కడైనా అవసరం ఉంటే వాటిని ఒక్కసారి వాడి మీకు గుర్తు చేస్తున్నారు ఈ యశ ఎట్లాంటిది స్వం అకారాంతంగా స్వం అయింది ఇక్కడ ఎలా వాడాలి యశ అనేది ఎలా వాడాలి మరి యశ అనేది అకారాంత పుల్లింగం కాదా కాదు యశస్ అప్పుడు సకారాంతం కదా సకారాంతం యశ యశస్సి యశాం ఇప్పుడు శ్లోకంలో వాడాలంటే యశ ఎలా వాడాలి శ్లోకమే వాడారు ఇక్కడ ఉదాహరణ ఉంది కదా మీకు అది శ్లోకమే కదా ఇప్పుడు చూసేది ఇప్పుడు నేను రాసా ఇప్పుడు నేను రాయవలసి వచ్చినప్పుడు నేను ఎలా రాయాలి అని అడుగుతున్నా షా వాడాలి పైన ఏమైనా ఉంటే యశో లాగా వాడాలి యశోధర యశోధర ఉంది కదా అట్లా అంటే అనుకోకుండా ఇవాళ ఒక ప్రయోగం చేశాను అందుకని అడిగాను మరి అకారంగా వాడారా దేని వాడారు మీరు ఎట్లా అదే యశః అని వాడాను అందుకే మళ్ళీ అడుగుతున్నాను అన్నమాట అదే ఉదాహరణ వచ్చింది నేను రాసిన పద్యంలో యశో ప్రభయు అని రాస్తే యశ ప్రభయు అని రాయాలి అని ఒక ఆయన చెప్పారు ఓకే నేను ఇంకా పూర్తి చేయలేదు రాస్తున్నా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అదే నావన్నీ చిన్న చిన్న ప్రయోగాలే మనది యశో ప్రభ ఒకటే యశస్కరం అయితే కారం ఉంటే మాత్రం యశస్కరం దానికి విసర్గలి రావాలి కానీ ధాతువులకు ప్రత్యేక సూత్రాల ద్వారా యశస్కరం అనేటువంటి యశస్విని యశస్విని యశోద అవన్నీ ఉన్నాయి ఓకే ఓకేనండి యశస్విని యశోదరం యశస్కరం యశఃప్రభలు తర్వాత కదా యశస్వముచ్చై స్వం యశ అనమాట తన యొక్క యశస్సును శుశ్రావ విన్నాడు ఆ యశస్ ఎట్లాంటిది ఎట్లా విన్నాడు ఉచ్చై ఉన్నతమైనటువంటి ఇది ఉచ్చ ఎట్లాంటిది అది యశకు ఎటువంటిది అంటే ఉద్గీయమానం గీయమానం అంటే గానం చేయబడుతున్నటువంటి అది ఉపసర్గ ఉద్గీయమానం ఇక్కడ మానం ఉద్గీయమానం అనేది ఏమిటి షానచ్ ప్రత్యయం అంటే షానచ్ ప్రత్యయం వాడారంటే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి శత్రు ప్రత్యయం అయితే పరస్పర ధాతువులు షానచ్ ప్రత్యయాలు గీయమానం గీయతే గానం చేయబడుతున్నది గీయమానం అంటే గానం చేయబడుతున్నది అని అర్థం బడుట అని అర్థం లేదు కనుక బడుట కనుకనే తృతీయాభక్తి వస్తుంది ఎవరు గానం చేస్తారో వాళ్ళు వస్తుంది ఎట్లా ఉద్గీయమానం అంటే ఉచ్చేహి ఉద్గీయమానం ఒకటి విగ్రహ గానం చేస్తున్నటువంటి వాడు ఎవరి చేత మనదేవతాభి ఉద్గీయమానం స్వం ఉచ్చై ఉద్గీయమానం స్వం యశ శుశ్రావ ఎక్కడ కుంజేషు కుంజబుల యందు
ఆ కుంజముల యందు వినబడుతుంది. ఆ యశస్సు ఎట్లాంటిది అంటే ఆపాదిత వంశకృత్యం. ఆపాదితం అంటే ఆపాదించబడ్డటువంటి వంశం యొక్క కృత్యము, పనులు కలది, చర్యలు నడవడిక. అంటే దాంట్లో ఆ కీర్తనలో అది ఎట్లా తన యొక్క వంశ కీర్తి ప్రతిష్టలను కలిగినటువంటిది అనమాట. ఆ వేదాన్ని అవి ఎట్లా అంటే కూజద్భి గానం చేస్తున్నటువంటి వేడి చేత కీచకై. ఇక్కడ నిజానికి వనదేవతాభి అనేది ఊహ. చేసేది ఏమిటంటే కీచకైహే, కీచకముల చేత ఆపాదవంశ కృత్యాన్ని ఉచ్చైహి యశ శుశ్రావ అని అర్థం. ఆ కీచకములు అంటే ఏమిటి? బొంగులు. అవి బొంగులు కనుక వాడికి మారుతములందరి రంధ్రాలు ఉన్నాయి, కానీ మారుతములు వాయువుల చేత నింపబడినటువంటి రంధ్రాలు కదా. అంటే ఒక దిక్కుని చూస్తూ ఇంకో దిక్కు పోతున్నాయి కనుక అవన్నీ ఆ ఈలపాటలు వేసినట్టుగా దాంట్లో వస్తున్నాయి. అంటే బాగా వెదురుతో కూడుకున్నటువంటి వనాలు పక్క వెళుతూ ఉంటే అటు ఆ సమయంలో గాడుపు వస్తుంటే ఇట్లా ఈలపాటలాగా వినబడుతుంటాయి. చాలా చోట్ల హరిదాసు కూడా చాలా చోట్ల వాడాడు ఇది. కిరాతార్జునులను కుమార సంభవంలో పూరయన్ కీచక రంధ్ర భాగాన్ దరిముఖోత్థేన సమీరణేనా అని వాడాడు అక్కడ. మేఘ సందేశంలో కూడా ఇట్లా కొంచెం పట్టుకుంది. అయితే ఇక్కడ అట్లా అంటే ఆ వాయువుల చేత నింపబడ్డట్టు, వాయువు చేత నింపబడి ఉన్నటువంటి రంధ్రాలు కినటువంటి వెదురు చేత వంశకృత్యాన్ని దాని చేత ఆపాదితమైంది, ఆపాదించబడ్డ వంశకృత్యాన్ని పూజద్భి అంటే గానం చేస్తున్నటువంటి కీచకముల చేత గానం చేస్తున్నట్టు కీచకాల చేత దాని యొక్క వంశకృత్యాన్ని శుశ్రావ ఏంటంటే ఎట్లా అంటే స్వముచ్చై వనదేవత ఉద్భీయమను, తన వనదేవత చేత బాగా బిగ్గరగా కీర్తిస్తున్నాయి అన్నట్టుగా. అంటే ఆ పక్కన పెడుతూ ఉంటే వెదురు బొంగుల యొక్క నుంచి వచ్చేటువంటి గాడుపులు ఈలపాటల్లాగా వినబడుతున్నాయి, కానీ అవి ఎట్లా ఉన్నాయంటే వనదేవతనే ఆయన యొక్క కీర్తిని కొనియాడుతున్నదా అన్నట్టుగా, గానం చేస్తున్నదా అన్నట్లుగా వినబడుతున్నది అని అర్థం. అంటే ఒకటి ఏంటంటే మనం చెప్పుకున్నాము, వనదేవత ఒక అతిథిని ఎట్లా సత్కరించాలి అనేటువంటి విషయంలో కూడా పరంపరలో లోపలికి వస్తుంటే ఎదురుండా వచ్చేటువంటి వాళ్ళకి రాజరిక మర్యాదలు ఏమిటంటే వీళ్ళు వందిమాగలు వెళ్ళి వాళ్ళని కీర్తిస్తారు, స్వాగతాలు చేస్తూ గానం చేస్తూ ఓహో మహారాజా అని ఈ దేశం ఈ రాజు దగ్గర అనుభవాలు ఆదా రాజుగులుగా కీర్తిస్తూ రమ్మని జయహో జయహో అని కూడా స్వాగతం పలికేటప్పుడు పలుకుతుంటారు. అట్లానే వాళ్ళు కూడా రాజులు కూడా కీర్తించడం కానీ చేయడం అనేటువంటి ఒకటి. లేదా మనం ఇంటికి వచ్చిన అతిథులను కూడా వస్తుంటే ఓహో చాలా బాగున్నారా అని ఆయన వచ్చి మీరు వాళ్ళు బాగున్నారు, మీరు చేసిన విషయాలను గుర్తున్నాయి అంటూ ఇట్లా అనేకమైన విషయాలు మనం స్మృతిపథం చేస్తూ వాళ్ళని గురించి మనం రకరకాలుగా చేస్తూ వాళ్ళని లోపలికి పిలిచి మాట్లాడుతూ చేసే విధంగా ఆ విధంగా ఆ వనదేవత ఆయన కీర్తన కీర్తన వస్తున్నదా అన్నట్లుగా ఆయనకు అనిపిస్తుంది అనమాట. అట్లా ఆ విధంగా వాటిని అన్నిటిని వినుకుంటూ ముందుకు పోతున్నాడు అనేది శ్లోకంలో పండితారు. అయితే ఈయన ఇక్కడ ఉత్ప్రేక్షగా సామాన్యంగా ఉత్ప్రేక్షగా చెప్పాలి, దీన్ని ఉత్ప్రేక్షగా చెప్పకుండా రూఢంగానే చెప్పేశాడు. ఉత్ప్రేక్షనే అనుకుందాం, ఉత్ప్రేక్ష అవుతోంది. ఇది ప్రకృతి వర్ణిస్తోంది అంటున్నాడు కదా అక్కడ. ఎట్లాగంటే వర్ణిస్తున్నదా అన్నట్లు ఉండాలి, అంతేగాని వర్ణిస్తున్నది అని చెప్పేశాడు ఖచ్చితంగా. ఇది రూపకమే, ఉత్ప్రేక్ష కాదు. మ్యూట్లో పెట్టారు అడగవారు. అయ్యా ఉత్ప్రేక్ష ఇక్కడ ఉత్ప్రేక్ష చేయబడలేదు, కేవలం రూపకంగా చెప్పాడు. ఒకే పదానికి రెండు అర్థాలు వచ్చేట్టు చెప్పబడ్డాయి. ఇప్పుడు ఏమిటంటే వంశకృత్యం, ఆపాదిత వంశకృత్యం అన్నప్పుడు వంశ అనే పదానికి మళ్ళీ వంశ అంటే వేణువు అనే అర్థం ఉంది, వంశం అంటే ఇతని యొక్క వంశం అనే అర్థం ఉంది, అది రూపకం. కాబట్టి అక్కడ వంశకృత్యం అన్నప్పుడు వంశం యొక్క పనులను కీర్తిస్తున్నది అని అర్థం. లేదా వేణువు శ్లేషం.
అభేదంగా చెప్పడం జరిగింది కాబట్టి అభేదం అంటే రూపకమే అయ్యా. అయితే ఒకటి కీర్తిస్తున్నది అనేటి కొంచెం కీర్తిస్తున్నదా లేదు అని మీరు అంటున్నారు, ఉభాపదం లేదు అంటున్నారు. అది అయితే ఒకటండి అలంకారాల్లో కూడా, ఇప్పుడు ఉపమాలంకారంలో కూడా లుప్తోపమ లాంటిది ఉన్నాయి. అది వేరు. అట్లానే ఇక్కడ కూడా అన్నట్టుగానే ఉన్నట్టే లోపల పూర్తిగా లేకపోయినప్పుడు కూడా కొన్నింటిని ఉంచుకోవడం అట్లా ఉన్నది కదా. ఇక్కడ కీచకైహి అంటే కూడా అయ్యా, కీచకైహి అంటే వేరే అర్థం ఏమిటి? కీచకం లెక్క ఇంకా వేరే వేణు అదే వెదురు అంతే వెదురు అంతేనా? ఇంకా ఇంకో అర్థం ఉందా? లేదు, కీచకం. ఇప్పుడు వాడికి కీచకుడు అని ఉన్నాడండి, వాడికి ఏ అర్థంతో పెట్టారు? దానికి ఏదో వ్యుత్పత్త్యర్థం దానికి ఉంటుంది. భారతంలో ఆ శ్లేషతోడు కూడా రాశాడు. భారతంలో మనకు ఆ శ్లేష కనిపిస్తుంది. వేణువాద్యం నుండి వచ్చేటువంటి పాడుతున్నటువంటి సౌండ్లను తన కీర్తిగా భావించాడు అనేది ఒకటి ఉన్నది. అది జ్ఞాపకం వస్తలేదు. కీర్తిగా భావించడం అనేది ఏంటిది అనేది చూడాలి. అది కీర్తిగా భావించాడు. భావం వేరు, భావించడం వేరు. ప్రయోగాలతో అలంకారాలు మారిపోతున్నాయి. ఎట్లా అంటే కీర్తిగా ఆయన కీర్తిని వినను అంటే కీర్తి ఏం పాడదు కదా, అక్కడ కీర్తి ఏం లేదు కదా. కీర్తిగా యశా ద్వితీయ వ్యక్తి, అదే కీర్తి ప్రధాన వ్యక్తి కాదు. ఇక్కడ నేను ఏదేంటే కవులు సహజంగా ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు యువ అన్నారు చూసారా, కీర్తించుతున్న విధంగా ఉన్నది అని అంటారే కానీ కీర్తించుతున్నది అని చెప్పేసేయరు అంటున్నాను. అది కొంచెం డిఫరెంట్ గా ఉన్నది. అది ఆలోచించండి అది దీంట్లో ఇక్కడ వేణువాద్యం లాగా ఆ ధ్వని వస్తుంది అని చెప్తున్నాడు. అక్కడ వేణువాద్యం లాగా లాగాపదం లేదు కదా అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ కూర్పబడిన వేణువాద్యముల కర్తవ్యం కలుగునట్టుగా అని రాశాడు. ఇక్కడ ఈయన రామారావు వ్యాఖ్యలో కూర్చబడి వేణువాద్యముల కర్తవ్యం కలుగునట్టుగా పొదరిండయందు వనదేవతల అనేది అధ్యాహారం. సంస్కృత తెలుగు నిఘంటువులో అయితే బొంగు వెదురు ఇచ్చాడు, విరాట మహారాజు సేనానాయకుడు అని ఇచ్చారు. ఇక్కడ మనం సందర్భాన్ని బట్టి బొంగు వెదురు వెదురు అనే తీసుకుంటున్నాము. అంటే ఇంకా విశేషార్థం ఉందా? లేదు, అవి రెండే ఇచ్చారు. సంస్కృతాంధ్ర నిఘంటువులో అవే రెండే ఇచ్చారు. సరే, అదే అర్థం. అంటే అమరకోశంలో వేరేమన్నా ఉందో చూడాలి, కానీ ఇక్కడ మటుకు ఇదే ఇచ్చారు. రేపు పరిశీలిద్దాం, అమరకోశంలో చూసి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ సా అంటే సహా అనే అర్థం ఏ సందర్భాల్లో వస్తుంది? ఇప్పుడు సా అంటే మనం కూడుకొని అని కూడా అర్థం తీసుకుంటాం కదా. సహా సూటిగానే ఉన్నది, దాంట్లో రెండే అర్థం ఏం లేదు. అతడు వినేను అని, అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు దాంట్లో. కూడా చెప్పాను. నా సందేహం ఏంటంటే అక్కడ అట్లెట్లా వాడతాం. ఇప్పుడు ఇక్కడ క్రియాపదం కీచకై అనే దానికి తృతీయలో సా ముందర ఇవ్వబడింది. సకీచకై అనుకోవాలా, సహకీచకై అనుకోవాలా? సహానే అది. కీచకములు అనేది ప్రధానమైన విశేష పదం గనక సకీచకములైనవి ఏవి మరి ఇంకోటి రావాలి, అప్పుడు విశేషణం అవుతుంది. మీరు చెప్తే సకీచకములు అంటే అవి ఇక్కడ పదం వేరే పదం. ఇప్పుడు మనకు ఉన్నాయి సకీచకై, పూర్ణరంధ్రై, కూజద్భి, ఇవన్నీ విశేషణాలే. కీచకం అనేటువంటి ఒకవేళ మీరు విశేషణంగా చేస్తే విశేష పదం లేకుండా పోతుంది ఒకటి. రెండోది సహా ప్లస్ కీచకము సకీచకం అవుతుంది. ఇంత క్రితం చెప్పాను. ఏమిటి అన్నప్పుడు ఏ తచ్చబ్దము తచ్చబ్దాలకు ఒక ప్రత్యేకమైన సూత్రం ఉంది. అది మనకు విసర్గ సంధిలో అక్కడ వస్తుంది. దాంట్లో ఏమిటంటే కవికి ఒకవేళ ఛందో నియమం కొరకే, ఛందస్సుకు అనుకూలత కొరకే అవసరం ఉంటే విసర్గలు లోపం చేయవచ్చు అన్నారు. ఇది కేవలం తచ్చబ్దంలోని సహాకు
ఏతత్ చదువు ఏషాకు, ఏష భాగీరథి ఏదైనా వాడచ్చు అట్లా. ఏష దాశరథీ రామ అని వాడాడు అట్లా. ఇప్పుడు అయ్యా, ఇప్పుడు సహకీచకే అన్నప్పుడు సకీచకే వేరే అవుతుంది. సహ అన్నప్పుడు ఈ శ్లోకం ప్రకారం దిలీప్ మహారాజు వస్తుంది. సకీచకై లేకపోతే సహకీచకై అని చెప్పుకుంటున్నప్పుడు ఆ కీచకైలు పుల్లింగంగా చెప్పుకుంటామా? ఎలా అవుతుంది? అలా కూడా ఉందా? కీచక శబ్దము, కీచక శబ్దము అది నపుంసకలింగం, కీచక ఏమవుతుంది అది. ఓకే, మనకి ఇక్కడ అంటే వారన్నట్టు దిలీపరావు సంబంధం లేదు ఒక కీచక పదానికి. కీచక చేత విన్నాడు అదేం అంటే దిలీప్ మహారాజు విశేషణాలు కావు కదా. ఒకవేళ అయితే పుంలింగం స్త్రీలింగం వాడడానికి వరకు దాని పదం దానికి ఏ పదం ఉంటే ఆ లింగం అయితే ఆ లింగం అవుతుంది. అయితే ఇక్కడ రెండు రకాలుగా ఏమిటంటే, ఒకటేమో సహా తీసివేస్తే ఇక్కడ కర్త లేదు, శుశ్రావ ఉన్నప్పుడు ఎవరు లేరు, ప్రధాన వ్యక్తి పదం లేదు ఒకటి. రెండవది కీచగాయిని కూడా విశేషంగా మారితే అక్కడ విశేష పదం లేదు. కీచగాయ కాక మరి ఇంకా ఇక్కడ వేరే మనం ఇంకోటి ఉండాలి ప్రతి. కానీ ఈ శ్లోకంలో అది విశేషణమే. పూజద్భి అన్న అది విశేషణమే. కానీ ఇక్కడ విశేషంగా వేణునాదాలు, వేణు రంధ్రముల చేత, వేణు విశేషముల చేత అంటే వెదురు బొంగుల్లో ఉన్నటువంటి రంధ్రాల చేత పాడబడిన అంటే చెప్పబడినటువంటి అనేది అన్నప్పుడు, ఇక్కడ ఉద్గీయమానం అన్నప్పుడు ఇదే క్రియాపదము, ఇదే మెయిన్ గా కర్త ఇదే అన్నట్టుగా చెప్పుకుంటే అప్పుడు ఇది పుల్లింగంగా చెప్పుకుంటామా అని ఒక సందేహం వచ్చింది నాకు, అంతే. అంటే సహా అన్నట్టు ఇంకేం లేదు. ఇక్కడ పుల్లింగం అసలు కర్త, కాకపోతే ఇక్కడ మన ప్రధాన వ్యక్తి పదం కాదు, ప్రధాన వ్యక్తి పదం లేదు, అది ఒకటి తప్పిస్తే. మీరు ఏదైనా వెతకండి అక్కడ శ్లోకాలు ఎక్కడ ప్రధాన వ్యక్తి ఏకవచనం రావాలి, అది ఉందా? లేదు. ఈ విసర్గలోపం చాలా చోట్ల వస్తుందండి, భగవద్గీతలో కూడా వస్తుంది. మిథ్యాచార సముచ్యతే, సముక్త ససుఖీ లోకే అంటాడు. సముక్త సహా ఉండదు, సముక్త ససుఖీ లోకే చేసుకోవచ్చు అట్లా. దీంట్లో మనం చివరిగా ఒకసారి సంధులు ఏమన్నా చూసుకొని మనం చెప్పండి, ఏమైనా ఉన్నాయా? దొరుకుతావా? ఆపాదిత విసర్గ సంధి. విసర్గ సంధులను పక్కకు పెడితే అంతే, విసర్గ సంధులను అన్నిటిని పక్కకు పెడితే ఉద్గీయమానం అదొకటే కనిపిస్తుంది. ఉద్గీయమానం సంధి కాదు కదా. ప్లస్ గేమాన్, అప్పుడు ఇది వనదేవత ప్లస్ అభిహి వనదేవతాభిహి అవుతుందండి. అది సంధి మన దేవతా ఇప్పుడు అభి ఎవడో ఉండాలి. అప్పుడు అభి ఎవడో ఉండాలంటే అక్కడ దిలీప్ మహారాజా అభి. ఇది అతిథే సహాయ చోట విసర్గలో ఒకటి కీచకై అయినప్పుడు విచకైరు మారత కీచకైరు వచ్చింది. అంటే తర్వాత పూజద్భి మీరు అన్నట్టుగా అదొకటి. ఇవన్నీ కూడా ఉపమానము ఉపమేయంగా మారి క్రియను నిర్వహిస్తే పరిణామాలంకారం అని ఉన్నది. బహుశా అదే అయి ఉంటుంది, పరిణామాలంకారం అయి ఉంటుంది. ఏంటి మళ్ళీ చెప్పండి? మీరు చెప్పిన లక్షణం ఒకసారి చెప్పండి భద్రయ్య గారు. ఉపమానము ఉపమాన ఉపమేయాలు ఒకటిగా చెప్పబడితే రూపకాలంకారం. ఉపమానము ఉపమేయము ఒకటిగా చెప్పబడితే రూపకం కనిపిస్తాయి. ఇక్కడ ఉపమాన ఉపయోగం లేదు. ఇది ఒక విధంగా అసలు ఉత్ప్రేక్ష అవుతుంది సార్. ఉత్ప్రేక్షగా స్పష్టంగా చెప్పలేదు కానీ, ఎందుకంటే ఇప్పుడు కారణం కాని దానిని కారణంగాను ఊహించి చెప్పడం ఉంటే దేవతలు నిజానికి లేరు అక్కడ.
లేరు. ఉత్ప్రేక్షాలంకారంలో ఒకటే ఏమిటంటే లేనటువంటి దాన్ని ఊహించడం ఉత్ప్రేక్ష. ఉత్ప్రేక్ష అంటే వనదేవత గానం చేయడం లేదు, అక్కడ లేరు. వనదేవత గానం చేస్తున్నట్లుగా చెప్పబడే కనుక ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. అదే కారణం కాని దానిని కారణంగా ఊహిస్తే ఉత్ప్రేక్ష. అక్కడ ఉన్నటువంటిది ఏమిటి అంటే కేవలం దాంట్లో వినబడుతున్నది ఏమిటి, కీచక మాటంతో కూజ వినబడుతున్నటువంటి వాటిని వనదేవతాభి గీయమానంగా చెప్పడం చేత ప్రేక్ష అని చెప్తుంటారు. కాకపోతే ఇవాళ శబ్దాలు లేవు మీరు గాలి ఈలలు వేస్తోందంట, దాన్ని ఇక్కడ వనదేవతే పాడుతోంది అని చెప్పబడింది. వెదురు భూమిలో వచ్చి గాలి ఇళ్ళలు వేసే ఇక్కడ దిలీప మహారాజు భావిస్తున్నాడు అనే అర్థం కూడా ఉండదు కదా. ఆయన ఏం భావించట్లేదు, కవి ఎవరు భావించక్కర్లేదు, కవి ఊహిస్తున్నాడు. కవి ఊహిస్తున్నాడు అంత వచ్చేటప్పుడు ఆయన అట్లాగే ఊహిస్తున్నాడు అనుకోవచ్చు, అట్లాగే వింటున్నాడు. శుశ్రావ తన యొక్క గానాల వలె వింటున్నాడు అని అర్థమే. వింటున్నాడు, ఆయన్ని యశస్సులాగా వింటున్నాడు. యశస్సు వలె అనేటువంటిది మనం అనుకోదట. ఇంకోటి వలె పెడితే కూడా ఒకసారి ఉపమానం అవుతుంది, కానీ ఇక్కడ ఉపమానం ప్రత్యక్ష లేక అప్రత్యక్షమైంది కనుక ఊహాత్మకమైనది కనుక ఉత్ప్రేక్షాలు. లేదా ఊహాలంకారం ఉత్ప్రేక్షాలనకు ఒకేలాగా ఉంటాయి, కాకపోతే ఇది ఊహల్లో ఉంటుంది, అదేమో ప్రత్యక్షం. చంద్రుడి ముఖం అని అంటే చంద్రుడు ఉండాలి, ముఖం ఉండాలి, అవి రెండు కనబడేది. కనబడడం దాన్ని చేస్తే ఉత్ప్రేక్షలు. ఉపమానం అన్ని అలంకారాలలో ఉంటుంది కానీ అదే ఉపమాలంకారం రకరకాల మారుతుంది. నిజానికి శైలూషం అంటారు, అంటే ఒక నటుడు లాంటిదట ఉపమాలంకారం. ఒక నటుడు ఏ ప్రకారంగా ఎటువంటి పాత్రలు వేసుకొని విభిన్నమైన వేషాలు, నిజానికి నటుడు ఒకడైనట్టుగా ఉపమాలంగా రకరకాల మారిపోయి అది రకరకాలైనటువంటి రూపకాలంకారంలో ఉపమాలంకారం ఉన్నది, ప్రేక్షలో ఉన్నది, సంభావన ఉన్నది, మీద అన్నిట్లలో అన్నిట్లలో రూపాలంకారం దాదాపు లేదు, ఎట్లా ఉంటుంది. చెప్పే పద్ధతిని బట్టి దాని పేరు మారుతుంటది అంతే. ఉపమానము ఉపమేయం రెండు ఉంటది అట్లా అన్నమాట, అంతే. సరేనండి, ఇప్పటికి మరి అడగండి వారు చెప్పండి. అయ్యా ఒకసారి భద్రయ్య గారు మీకు ఒక్కసారి తర్వాత ఫోన్ చేయండి ప్లీజ్. క్లాస్ విషయం కాదు, వేరే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. స్వస్తి స్వస్తి ప్రజాభ్య గోబ్రాహ్మణేభ్యో లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికి కూడా శివరాత్రి ధన్యవాదాలు. అప్పటివారు శివరాత్రి చేస్తున్నా.